రేపు ఇంటికి వచ్చి ఎవరో ఏదో గొడవ పెట్టుకున్నారా, ఇదేంటండి వెంటనే మీరేం చేయాలి? ఆ శోధన వచ్చింది. శోధన ఎక్కువ వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే దేవుడిని గమనిస్తూ ఉంటారో శోధన కూడా అంతే ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మీరు ఆ శోధనని ఎలా జయించాలి అంటే ఆయన ఇచ్చిన వాక్యము. సో ఆయన ఇచ్చిన వాక్యము నిజమా కాదా అంటే ఆ 17వ వచనం రండి. అక్కడ ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమిని గతించిపోవుట సులభం. సో ఎంత స్ట్రాంగ్ గా రాశాడో మీరు ఆలోచించవచ్చు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైన తప్పిపోవుట కంటే ఆకాశము భూమి గతించిపోవుట సులభం. ఆకాశము భూమి గతించిపోవట ఈజీ అండి. భూమి 4 రోజుల్లో గతించిపోద్దా? ఆకాశం 4 రోజుల్లో మూసుకుపోద్దా అంటే చెప్పలేదు. అది చెప్పలేనప్పుడు ఇక్కడ పొల్లైనా మార్చడం అంతకంటే కష్టం. సో దేవుడు ఈ రోజు మనకి ఇచ్చిన వాక్కు బట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరగేయండి. ఇలాంటి పరిస్థితుల్లోనే అంటే మనకి దేవుడు చాలా తెలివితేటలు ఇచ్చాడు, కానీ ఆ తెలివితేటల్ని మనం ఎక్కడ వాడుతున్నాం అన్నది ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆర్ వి బిహేవింగ్ ద సేమ్ లైక్ ద shrewd మేనేజర్? మనకున్న స్కిల్స్ ఎక్కడైతే వాడకూడదో అక్కడే వాడి ఇహలోకపరమైన జ్ఞానము పొంది ఈ తరము వరకే మన తెలివితేటలు శాస్త్రం చేసుకుని వచ్చే తరంలో మోసపోదామా, లేదంటే వెలుగును వెంబడించి రాబో తరాల్లో కూడా ఆయనతో వెంబడిస్తారా అన్నది మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మనస్సును పరీక్షించుకోండి. మీరు ఎవరికీ చెప్పక్కర్లేదు. మీ మనస్సు మీ దేవుడు అంతే. మీరు ఎవరికీ చెప్పక్కర్లేదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, ఈ రోజు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ వాక్కు ద్వారా మీరు మాట్లాడిన మాటలు బట్టి, మాకు ఇచ్చిన ధైర్యం బట్టి, మేము ప్రతిరోజు వచ్చి శోధనను ఎదుర్కొన్నటకు మీరు మమ్మల్ని నడిపించిన విధానంలో బట్టి మీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే పరులు ఎవరైనా సరే మా పట్ల అన్యాయం చేసినాము వాళ్ళని క్షమించి కోరుచున్నామని అటువంటి మనస్సు నీ వాక్కు ద్వారా మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాగే మా పాపములు అన్ని మీ యందు ఒప్పుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని కడిగి వేయండి. మీ రక్తం ద్వారా మీరు చిందించిన రక్తం బట్టి, మీరిచ్చిన కృపను బట్టి మేము చాలా అదృష్టవంతులు. మీకు దానికి లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాము. మా జీవితంలో ఇక మీద ఎటువంటి శోధన వచ్చినా, అది శారీరక శోధన అవ్వచ్చు, ఎటువంటి శోధన అయినప్పటికీ మీ వాక్కు ద్వారా ఎప్పుడు ఇక్కడ ఏ జనుల్ని వెళ్ళి అడగకుండా మీ వాక్కును తిరిగేసి, మాకు కోపం వచ్చినప్పటికీ, రోగం వచ్చినప్పటికీ, ఏదో వచ్చినప్పటికీ మీ వాక్కును మాట్లాడుటకు పౌలు భక్తుని వలె మాకు బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు అనే విధముగా మమ్మల్ని మార్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా ఈ చిన్న విజ్ఞాపనం తిరిగి రాని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.